ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. అరుణాచల శివ. భగవాన్ శ్రీరమణుల దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సాధనా మార్గంలో మనస్సుని గురించి అనేక రీతులలో భగవాన్ మనకి విషయాలు తెలియచేస్తూ సాధనా మార్గాన్ని ఒక క్రమ పరిణామ దశగా తీసుకుని వెళుతున్నారు. అన్నిటికీ మూలము మనస్సే గనక ఆ మనస్సుని వెతికి పట్టుకోవటం, దాని లక్షణాలు తెలుసుకోవటం ఒక ఎత్తు కాగా, సాధారణమైన సాధకుడి మనస్సులో కలిగే అనేక సందేహాలు, జ్ఞానం కావాలి అంటే పూజలు వదిలేయాలా, జ్ఞానం కావాలి అంటే దాన ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు వదిలిపెట్టాలా, ధ్యానము, ధారణ, జపము, అజపము, తపస్సు వదిలిపెట్టాలా అనే అనేక ప్రశ్నలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు భగవాన్ కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి భగవాన్ రమణ మహర్షి మనకి చాలా స్పష్టం చేస్తున్నారు. ఇవి ఏవి వదలవలసినవి కావు, కానీ ఇప్పుడు అనుకున్న ఏవి జ్ఞానం వైపు మనల్ని నడిపిస్తాయే తప్ప అవి జ్ఞానం కాదు అని చాలా స్పష్టం చేస్తున్నారు. అంటే అవన్నీ ఎక్కవలసిన మెట్లు, నడవవలసిన మార్గం అని చెప్తూ, ఏది దేనికి పరస్పర విరుద్ధమైంది కాదని, ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా, ఒకటి లేక మరొకటి లేదని, ఇవన్నీ దాటగా ఏర్పడేటువంటి ఆత్మవిచార మార్గం వైపు మనస్సుని మళ్లించకపోయినట్లయితే పూజలు చేస్తాం, జీవితం చెల్లిపోతుంది, మిగతావన్నీ చేస్తాం, కాలం గడిచిపోతుంది. కానీ ఆత్మవిచార మార్గంలో గనక వెళ్ళకపోయినట్లయితే ప్రయోజన శూన్యం మానవ జన్మ అని అంటూ, దానికి కూడా అతీతమైన భావనా స్థితిలో అవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. జరగవలసినవి కాలక్రమేణా అవి జరుగుతూనే ఉంటాయి. ఇది చెయ్యాలి అనుకుని నువ్వు ఎంత ప్రయత్నించినా అది చేయలేకపోవచ్చు. ఇది చెయ్యకూడదు అని నువ్వు ఎంత గట్టిగా నిర్ణయించుకున్నా జరగవలసింది జరక్క మానదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ప్రిన్సిపల్ మీద భగవాన్ రమణ మహర్షి ఆత్మవిచార మార్గం అంతా కూడా చాలా స్పష్టమైనటువంటి రాచబాట అది. అటువంటి ఆ మార్గంలోకి భగవాన్ మనల్ని నెమ్మదిగా తీసుకుని వెళుతున్నారు. ప్రాణాయామాన్ని గురించి కూడా చెప్పారు. ప్రాణాయామం వల్ల కలిగే లాభాలు చెప్పారు, అది ఎందుకు చేయాలో చెప్పారు. అలాగే షట్చక్రాలు అని ప్రత్యేకంగా మాట్లాడకపోయినా, ప్రస్తావించకపోయినా, అనాహతం అనే హృదయస్థానం దాకా వెళ్ళి అక్కడి నుంచి హృదయ గుహలోకి వెళ్ళమని, ఆ హృద్గుహలో నేననేటువంటి ఆత్మ అఖండంగా వెలుగుతున్నదని చాలా తీవ్ర విచారణ చేశాం. అయితే ఇక్కడ మనిషి మతానికి ధర్మానికి వైరుధ్యం తెలియక మతాన్ని ధర్మం అనుకుంటున్నాడు, ధర్మాన్ని మతం అనుకుంటున్నాడు. మతం వేరు, ధర్మం వేరు. మతం మానవుడు సృష్టించుకున్నది. మేధోపరమైనటువంటి ఒక ఆలోచనలో నుంచి ఏదో ఒక కొత్త దారి మెదిలినప్పుడు, ఆ మెదిలినటువంటి మార్గం 10 మంది దాంట్లో నడిచినప్పుడు నెమ్మదిగా అది కొంత బలాన్ని, రూపాన్ని సంతరించుకొని మతం అవుతున్నది. అంటే మతి నుండి పుట్టినది మతం, హృదయంలో నుంచి పుట్టేది ధర్మం. ఈ ధర్మం కాలాద్య అవిచ్ఛిన్నమైనది, కాలపరీక్షకు నిలబడిన ధర్మం ఇది. యుగ యుగాంతరాల నుంచి మనకి తెలిసిన కృత, త్రేత, ద్వాపర, ఆ ప్రతి యుగానికి ఒక ధర్మం ఏర్పడి ఆ ధర్మం ఆ యుగాన్ని నడిపించి పరిసమాప్తి చెందించి కొత్త యుగానికి తెరలేపింది. అంటే కృతయుగం నాటి ధర్మం త్రేతలో లేదు, త్రేతలో నాటి ధర్మం ద్వాపరలో లేదు. ఆ 3 యుగాలలో ఉన్నటువంటి ధర్మం ఇవాళ కలియుగంలో లేదు. చాలా రూపాంతరీకరణం జరిగింది, కొన్ని చోట్ల పల్సనైంది, కొన్ని చోట్ల వెనకబడింది,
కొన్ని విషయాలలో నశించిపోయింది. ధర్మానికి మానవ జీవితం, మానవుడి మేధ, మానవుడి ఆలోచన దూరమైపోయింది. ఎప్పుడైతే ఈ ధర్మగ్లాని, ధర్మహాని జరుగుతుందో 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైన మానవ జన్మ ఎత్తిన మానవుడు ధర్మాన్ని చెయ్యడో, చేయవలసిన దానిని చేయవలసిన సమయంలో చెయ్యడో, సమాజ హితం కాని పనులలో తలదూరుస్తాడో, అప్పుడు భగవంతుడు ఒక రూపాన్ని తీసుకొని ఒక భావంగా, ఒక సందర్భంగా, ఒక సంఘటనగా, ఒక సన్నివేశంగా అనేక విధాలు వస్తాడు. వచ్చి ఈ ప్రపంచాన్ని మళ్ళీ బాగుపరిచి ఏ మార్గం వైపు నడిపిస్తాడు? ధర్మ మార్గం వైపు నడిపిస్తాడు. ధర్మ మార్గానికి చివర ఏమున్నది? సత్యం ఉన్నది. అంటే సత్యం ద్వారా ధర్మాన్ని ఆశ్రయించాలి, ధర్మం ద్వారా సత్యాన్ని ఎరగాలి. ఈ సత్య ధర్మాలు రెండూ ఎప్పుడైతే మానవుడు అలవాటు చేసుకుంటాడో, తన జీవన విధానంలో ఒక ప్రధానమైన భాగం చేసుకుంటాడో, తన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ధర్మాన్ని నింపుకొని ఉంటాడో, తనకు తెలియకుండానే ఒక శాంతి ఏర్పడుతుంది. శాంతి అంటే తృప్తి. అంతేకాదు, శమము యొక్క కట్టకడపటి దశ శాంతి. శమం అంటే ఒక ఆనందం, దమం ఒక ఇంద్రియ నిగ్రహం. కాబట్టి సర్వాంగీణమైనటువంటి ఈ దేహంలో మనస్సు ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నప్పుడు, తాను చేయవలసిన కర్తవ్యాన్ని తాను చేయనప్పుడు, తనకు అక్కరలేని విషయాన్ని తన భుజాన వేసుకున్నప్పుడు, తనకు అక్కరలేని ఆలోచనలన్నీ మనస్సు నిండా నింపుకున్నప్పుడు మనస్సు ఆందోళనాయుక్తమవుతుంది, అతలాకుతలమవుతుంది, తెలియని ఒక అశాంతికి గురవుతుంది. గనక సత్యాన్ని లక్ష్యంగా పెట్టుకో, ధర్మాన్ని ఆయుధంగా చేసుకో, శాంతిని స్వభావంగా చేసుకో, ప్రేమైక స్వరూపుడిగా రూపాంతరం చెందు. రాగము, అనురాగము, ప్రేమ అన్న 3 మాటలున్నాయి. రాగము అంటే రక్తబంధం, అనురాగము అంటే సంబంధం, ప్రేమ అంటే అసలు సిసలు బంధం. రాగబంధంలో అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, సంతతి, ఇదంతా కూడా రక్తానికి సంబంధించింది రాగబంధం. అది ఎవరు విడతీయరా అనేది అది నడుస్తూ ఉంటుంది. అనురాగబంధం కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య లేదా పరిచయస్తులు, స్నేహితులు, ఇవన్నీ అనురాగబంధం కింద వచ్చే విషయాలు. నిజానికి దీనన్నింటికీ మూలమైనటువంటి భగవంతుడితో, ఆత్మతో మనం ఏర్పరచుకునేటువంటి ఒక బంధమే నిజానికి ప్రేమ బంధం. రాగము, అనురాగము, ప్రేమ, ఈ 3 ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఎవరు అనుభవిస్తున్నారు అంటే, జడాత్మకమైన ఈ దేహానికి అనుభూతులేం లేవు, మనసే అనుభవిస్తున్నది. ఈ మనసుని గురించి మళ్ళీ పునః మరొక్క మాట చెప్పుకోవాలి. కవులు, వేదాంతులు మనస్సుని దయ్యంగా వర్ణిస్తే, బృహదారణ్యకోపనిషత్తు మనస్సుని దైవంగా వర్ణించింది. అర్థం చేసుకోగలిగితే కనుక మనస్సు తరించటానికి అది కారణమవుతున్నది, మనిషి అంతరించటానికి కూడా అదే కారణమవుతున్నది. అంతరించే విషయాన్ని దాటి కొంత ప్రయాణం చేసి వచ్చాం గనక తరించే మార్గంలో ఈ మనస్సుని పట్టుకోవటం ఎట్లా అనేటువంటి ఒక విచారధార. ఆత్మవిచార మార్గంలో మనసే ప్రధానం. ఆ మనస్సు ఒక ముళ్ళు అయినట్లయితే ఆ ముళ్ళుని తీసేయాలి. అది దారికి అడ్డం ఏర్పడుతున్నట్లయితే ఆ అడ్డంకిని తొలగించుకోవాలి. మనసే గుదిబండ అవుతున్నట్లయితే దానిని దూదిపింజ చేయాలి. మనసే మనని నిరోధిస్తుంటే దాని నుంచి మనం తప్పుకొని పక్కకు వెళ్ళాలి. ఇది నిజమైనటువంటి సాధన. ఇదంతా ముక్తికి దారి తీస్తుంది. ముక్తిని ఇయ్యవు. ముక్తికి ఇవన్నీ మార్గాలే. అసలు ముక్తి అంటే ఏమిటి అని అంటే, ముముక్షత్వంతో కూడి ఉన్నదంతా ముక్తే. దానికి మోక్షమని గనక ఒక పేరు పెట్టుకున్నట్లయితే
మోహాలు క్షయమైపోతే మోక్షాలు ఏర్పడిపోతాయి. మోహం ఉన్నంతకాలం మోక్షం దుర్లభం. అరుణాచల శివ